యోగా ద్వారా ఒక మానసిక ప్రశాంతత, శరీరానికి, మనసుకి, ప్రకృతికి, మైండ్కి ఒక అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలనే ఒక సత్సంకల్పంతో ముందుకెళ్తా ఉంది. క్రీడల ద్వారా మానసిక, శారీరక దారుఢ్యాన్ని పెంచుకుంటూ, మానసిక ఒత్తిడిని తట్టుకుంటూ ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆశయం. ఇలాగా మంచి ఆశయాల చుట్టూ ఒక పకడ్బందీ ప్రణాళికతో, వ్యూహంతో మన ప్రభుత్వం పనిచేస్తూ ముందుకెళ్తా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇట్లాంటి క్రీడా ప్రాంగణాలన్నీ కూడా ప్రజలకు యూటిలైజేషన్లోకి వస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ఇట్లాంటి మొదలు పెట్టినప్పుడు వీటి యొక్క పరిపూర్ణమైన యూటిలైజేషన్ జరగాలి అంటే ప్రజలు పెద్ద ఎత్తున పార్టిసిపేషన్, భాగస్వామ్యం అవసరం అన్నమాట. ఇక్కడికి వచ్చే ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. పర్చూరు చుట్టుపక్కల గ్రామాలకి ఇది చాలా ఉపయోగం ఉంటుంది. మీరు, మీ పిల్లలు, లేకపోతే ఈ పాఠశాలలో చదువుకునే పిల్లలు, విద్యార్థులు మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఉపయోగించుకోవచ్చు. అలాగే దీని మెయింటెనెన్స్ కూడా మీరు